100% బీజేపీ వస్తుంది అన్న. ఎందుకంటే మనం ఏ గల్లీ తిరిగినా, ఏ ఏరియా తిరిగినా, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ తిరిగినా కానీ భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు అన్న. భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. అవునన్న. అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఎటువంటి అభివృద్ధి చేయట్లేదని చెప్పుకోవచ్చు అంటారా? అభివృద్ధి అంటే మనకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఎట్లాంటి అభివృద్ధి లేదన్న. మేము ఆల్రెడీ ఎవరైతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ ఉన్నారో ఆయనని మిస్సింగ్ అని చెప్పేసి పోస్టర్లు పెడదామని ఆలోచిస్తున్నాము యూత్ అంతా కలిసి. ఆయన గెలిచినప్పటి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మనకి ఏ ఏరియాలో కూడా కాన్స్టిట్యున్సీలో తిరగడం జరగలేదన్న. కిషన్ రెడ్డి అన్న గారు అంటే ఇప్పుడు పద్మారావు ఎంపీ క్యాండిడేట్ కాబట్టి పద్మారావు దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వచ్చేసి భూ కబ్జాదారుడు అన్న. ఆయన మీద చాలా ల్యాండ్ దందాలు చేసినట్టు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, అప్పుడు అతను టీఆర్ఎస్లో ఉన్నారు. అట్లాంటి టైంలో దానం నాగేందర్ మీద ఏమంటారు మన పత్రాలు తీసుకుని వెళ్ళి మన ప్రగతి భవన్ దగ్గర నుంచొని లెటర్లు ఇవ్వడం జరిగింది ఆయన మీద, దానం నాగేందర్ మీద. అలాగే మన కిషన్ రెడ్డి గారిని చూసుకోండి, ఎలాంటి ఆరోపణలు ఉండవు. ఆయన ప్రజల గురించి సేవ చేసినోడు, ప్రజల మధ్యలో ఉంటాడు. చిన్న కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కిషన్ రెడ్డి అన్న నా పని అన్నట్టు చేస్తూ ఉంటాడు అన్న. అట్లా సో ఎనీహౌ ఈసారి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ అయితే బీజేపీకి వస్తుంది 100% అన్న. గుద్ది ఇట్లా స్టాంప్ ఇట్లా గుత్తారు కదా, అట్లా కిషన్ రెడ్డి అన్నది స్టాంప్ ఉందన్న సికింద్రాబాద్ మీద.